సో నెక్స్ట్ వీడియోలో మనం మైక్ ఎలా కనెక్ట్ చేయాలని చెప్పాను కదా. సో ఈ వీడియోలో మనం మైక్ ఓపెన్ చేసిన తర్వాత వెనకాల పవర్ బటన్ ఉంటుంది, దాన్ని లాంగ్ ప్రెస్ చేస్తే మైక్ ఆన్ అవుతుంది. సో దాని తర్వాత నెక్స్ట్ సి కనెక్టర్ తీసుకొని మనం మొబైల్కి ఎక్కడైతే ఛార్జింగ్ పాయింట్ ఉంటుందో అక్కడ కనెక్ట్ చేయాలి. దానికి కనెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం సెట్టింగ్స్లోకి వెళ్ళాలి. సెట్టింగ్స్లోకి వెళ్ళి ఓటీజీ కనెక్షన్ సెర్చ్ చేయాలి. చేసిన తర్వాత ఓటీజీ కనెక్షన్స్లో బాటంలో అక్కడ ఓటీజీ కనెక్షన్స్ని ఆన్ చేయాలి. ఆన్ చేసిన నెక్స్ట్ సెకండ్ మనకి మొబైల్కి ఏదైతే కనెక్ట్ చేసామో దాంట్లో లైట్స్ వస్తాయి, అంటే మైక్ ఆన్ అయిందని చెప్తుంది. సో దాని తర్వాత మైక్లో మొత్తం 3 నాయిస్ క్యాన్సిలేషన్స్ ఉంటాయి. సో లైట్ ఒకసారి బ్లింక్, పవర్ బటన్ 1 ప్రెస్ చేసిన తర్వాత 1 టైం బ్లింక్ అయితే ఫస్ట్ స్టేజ్, అండ్ 2 టైమ్స్ బ్లింక్ అయితే సెకండ్, అండ్ థర్డ్ టైం బ్లింక్ 3 టైమ్స్ లైట్ బ్లింక్ అయితే థర్డ్ స్టేజ్లో ఉన్నట్టు. ఓకే. అండ్ నెక్స్ట్ డైరెక్ట్ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఓటీజీ కనెక్షన్స్ అనే ఆప్షన్ మీ మొబైల్లో కానీ ట్యాబ్లో కానీ లేకపోతే ఈ మైక్ అనేది కనెక్ట్ అవ్వదు. ఓకేనా? సో మైక్ చాలా బాగా పనిచేస్తుంది, నాకైతే చాలా బాగుంది. ఓకే, బాయ్ బాయ్, సీ యూ. ఒకవేళ మీకు కావాలంటే అమెజాన్లో అవైలబుల్గా ఉంది. బాయ్.